జైల్లో ఉంటుంది అఘోరి. అక్కడి నుంచి కరీంనగర్కి తరలించారు పోలీసులు. గతంలో ఓ మహిళను పెళ్లి చేసుకుని లైంగికంగా వేధించిన కేసులో విచారణ చేస్తున్నారు. విచారణ సందర్భంగా అఘోరి తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం పేరుతో జనాలను మోసం చేస్తావా అంటూ అఘోరిపై న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఈ కేసులో అఘోరికి 14 రోజుల రిమాండ్ విధించారు. మళ్ళీ చెంచల్గూడ జైలుకు అఘోర్ని తరలించారు. శంషాబాద్లో ఓ మహిళను పూజల పేరుతో మోసం చేసి డబ్బులు వసూలు చేసిన కేసులో అఘోరి అరెస్ట్ అయ్యారు. ఇక ఏప్రిల్ 23న అఘోరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు అధికారులు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మహిళను పెళ్లి చేసుకొని మోసం చేశాడన్న కేసుకు సంబంధించి, ముఖ్యంగా లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి ప్రస్తుతం కరీంనగర్ కోర్టులో హాజరుపరిచేందుకు అఘోరిని జైలుకు కోర్టుకు తీసుకొచ్చినప్పటి దృశ్యాలవి, తాజా దృశ్యాలవి. అఘోరి తాజాగా ఎలా కనబడుతుందో ఒక్కసారి బిగ్ టీవీ స్క్రీన్పై చూడొచ్చు. అఘోరి తాజా దృశ్యాలవి. కరీంనగర్ కోర్టుకు హాజరుపరిచినప్పుడు అఘోరి ఎర్రటి చీర కట్టుకొని కోర్టుకు హాజరైంది. పోలీసుల సమక్షంలో పోలీసులు ఆమెను వెంట తీసుకొని రాగా కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి ముందు అఘోరిని హాజరుపరిచినప్పుడు కొన్ని అంశాలు అఘోరిని ప్రశ్నించారు. ముఖ్యంగా సనాతన ధర్మం పేరుతో జనాలను మోసం చేస్తావంటూ అఘోరిని న్యాయమూర్తి ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్, అఘోరి పేరుతో చలమనవుతున్న శ్రీనివాస్ ప్రస్తుతం కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఓ కేసు నిమిత్తమై కరీంనగర్ కోర్టుకు తీసుకొచ్చారు. చెంచల్గూడ జైలు నుంచి కరీంనగర్ కోర్టుకు తీసుకొచ్చినప్పటి దృశ్యాలవి, తాజా దృశ్యాలవి బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. లేడీ అఘోరి అలియా శ్రీనివాస్ కరీంనగర్ కోర్టులో హాజరుపరిచినప్పటి దృశ్యాలు. ఎర్రటి చీర ధరించి కరీంనగర్ కోర్టులో జడ్జి ముందు హాజరైనప్పటి దృశ్యాలవి. చాలామంది పోలీసులు ఆమెను ఎస్కార్ట్ చేస్తున్నారు. ఆ దృశ్యాలు చూస్తున్నాం. దాదాపు ఒకసారి ఒక మహిళ పోలీసులు కూడా ఉన్నారు ఆమె వెంబడి. అలాగే మేల్ పోలీస్ కాప్స్ కూడా ఉన్నారు. చాలామంది ఎస్కార్ట్ చేస్తున్నారు. ఒక వాహనంలో ఆమెని కోర్టుకు హాజరుపరిచి తిరిగి తీసుకెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. కరీంనగర్కు తరలించారు. చెంచల్గూడ జైల్లో ప్రస్తుతం శంషాబాద్లో మహిళా పూజల కేసుకు సంబంధించి శిక్ష ఎదుర్కొంటున్న అఘోరి ప్రస్తుతం చాలా రోజుల తర్వాత బయటకు కనిపించారు. కోర్టులో విచారణ కోసం అఘోరిని హాజరుపరిచినప్పటి దృశ్యాలవి. కరీంనగర్ కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో అఘోరి అక్కడ పోలీస్ ఎస్కార్ట్తో వెళ్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి మనకు. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. గతంలో ఓ మహిళను పెళ్లి చేసుకొని లైంగికంగా వేధించిన కేసులో ప్రస్తుతం కరీంనగర్ కోర్టులో విచారణ జరుగుతోంది. విచారణ సందర్భంగా అఘోరి తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా ఈ కేసులో అఘోరికి 14 రోజుల రిమాండ్ విధించడంతో మళ్ళీ చెంచల్గూడ జైలుకు తరలించడం తెలుస్తుంది. ముఖ్యంగా సనాతన ధర్మం పేరుతో ఎందుకు మోసం చేస్తున్నావు అంటూ అఘోరిని న్యాయమూర్తి ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. గతంలో శంషాబాద్లో మహిళను పూజల పేరుతో మోసం చేసింది. కొన్ని లక్షలు వసూలు చేసి అఘోరి మోసానికి పాల్పడినట్టుగా అందిన ఫిర్యాదు నేపథ్యంలో ఒకసారిగా ఏప్రిల్ 23న అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తర్వాత తాజాగా మళ్ళీ అఘోరి ఏప్రిల్ 23 తర్వాత, అంటే దాదాపు 75 రోజుల తర్వాత, సరిగ్గా 77 రోజులు అవుతుంది. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ అఘోరి కనిపించింది. దానికి సంబంధించిన తాజా దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. లేడీ అఘోరి అలియా శ్రీనివాస్ ప్రస్తుతం కోర్టులో హాజరుపరిచినప్పటి తాజా దృశ్యాలు ఇవి. అసలు ఏం జరుగుతుంది అఘోరి విషయంలో, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, మా ప్రతినిధి గౌతమి జాయిన్ అవుతున్నారు. గౌతమి, లేడీ అఘోరి ఏప్రిల్ 23 తర్వాత మళ్ళీ ఇప్పుడే తాజాగా మనం చూస్తున్నాం అఘోరికి సంబంధించిన తాజా దృశ్యాలవి. ఎర్రటి చీర కట్టుకొని అఘోరి కరీంనగర్ కోర్టుకు హాజరైనప్పటి దృశ్యాలవి. లేడీ అఘోరి అలియా శ్రీనివాస్, ఆమెకు సంబంధించిన అన్ని పరీక్షలు కూడా చేశారు. అఘోరియా లేడీయా కాదా అనే నిర్ధారణ కూడా, సరే అదంతా జరిగిన వ్యవహారం. బట్ ఇప్పుడు ఈ కేసులో, అంటే ముఖ్యంగా ఓ మహిళకు సంబంధించి మహిళను లైంగికంగా వేధించాడు, పెళ్లి చేసుకొని మోసం చేశాడనే కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆమెను విచారణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అసలు ఏం జరుగుతుంది, విచారణ సందర్భంగా ఎలాంటి ప్రశ్నలు అఘోరి ఫేస్ చేసింది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, కరీంనగర్ కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి? గౌతమి ఇప్పుడు తాజాగా అఘోరిని చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. తాజా దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. కరీంనగర్ కోర్టులో
అఘోరి హాజరైనప్పటి దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ముఖ్యంగా ఈ విచారణ ముఖ్యంగా ఒక మహిళను లైంగిక వేధింపులకు సంబంధించి ఈ కేసులో ఇప్పుడు కోర్టుకు హాజరైంది. సో ఎలాంటి వాదనలు జరిగాయి, ముఖ్యంగా న్యాయమూర్తి ఎలాంటి ప్రశ్నలు అడిగారు, అఘోరి ఎలాంటి సమాధానాలు చెప్పింది? రైట్ రామ్దాస్, అయితే ఇప్పటి వరకు మనం చూసుకుంటే అఘోరికి సంబంధించి ఎప్పుడెప్పుడు బెయిల్ వస్తుంది, అసలు ఎందుకు ఇన్ని రోజులు జైల్లో పెట్టాల్సి వచ్చింది, అతని వైపు వాదించిన న్యాయవాది ఇప్పటి వరకు ఎందుకు ఎవరు కూడా పెట్టుకోలేదు అని చెప్పి చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కరీంనగర్ కి అఘోరిని అయితే తీసుకెళ్లడం కూడా జరిగింది. ఎందుకంటే గతంలో మనం చూసాము మే 5వ తారీఖున కరీంనగర్ లోని రాధ ఎవరైతే ఫస్ట్ వైఫ్ ఉన్నారో తను ఇటు అఘోరి అలియాస్ శ్రీనివాస్ పైన కేసు నమోదు చేయడం కూడా మనం చూసాము. ఎందుకంటే అతని ఆవిడ యొక్క పర్సనల్ పార్ట్స్ లో టచ్ చేశాడని, అలాగే డబ్బుల పరంగా కూడా తన కారు యొక్క సర్వీస్ కావచ్చు, లేకపోతే కారుకి సంబంధించి కొంత డబ్బులు నేను పెట్టాను, పలుమారు చోట్ల ఆగిపోయినప్పుడు దాని రిపేర్లకి డబ్బులు అడిగిన వెంటనే నేను ట్రాన్సాక్షన్స్ చేశాను అని చెప్పి ఆ ట్రాన్సాక్షన్స్ కూడా బిగ్ టీవీతోని తను షేర్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. సో అలాగే దాదాపు 2.5 నుంచి 3 లక్షల వరకు రాత దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నట్టు, అలాగే గుడికి తీసుకువెళ్లి పెళ్లి చేసుకొని, అలాగే ఇదే కాకుండా పర్సనల్ పార్ట్స్ లో టచ్ చేశారని చెప్పి కూడా కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా తనని పోలీస్ స్టేషన్లకి తీసుకువెళ్లారు, కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు అని చెప్పి అనుకుంటున్న టైంలోనే మరి ఈ కేసుకు సంబంధించి ఎందుకు ఇప్పటి వరకు కూడా ఒక క్లియరెన్స్ రాలేదు, దీనిపైన ఎందుకు ఇప్పటి వరకు రాధ ఏదైతే పోరాడుతూ ఉందో తనకి జరిగిన అన్యాయం ఇంకే మహిళకి జరగకూడదు అని చెప్పి న్యాయం కోసం పోరాడుతూ ఉండిందో, దీని గురించి ఇప్పటి వరకు కూడా ఎందుకు కరీంనగర్ కరీంనగర్ జడ్జెస్ ఎందుకు ఇప్పటి వరకు ఈ కేసు టేకప్ చేయలేదు అనుకున్న టైంలోని ఈ రోజు పొద్దున్న అక్కడికి తరలించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోని అఘోరికి సంబంధించి ఇక్కడ అనూహ్యంగా లాయర్ ను పెట్టుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అడ్వకేట్ లక్ష్మణ్ రావు తన తరపున వాదించడం కూడా జరిగింది. సో ఏదైనా సరే సాయంత్రం కల్లా నేను ఎలాగో ఒకలాగా బెయిల్ అయితే తీసుకొస్తాను అని చెప్పి ఆయన చాలా బలంగా చెప్తున్న పరిస్థితి కనిపించింది. అయితే ఈ నేపథ్యంలోని ఇప్పుడు కూడా బెయిల్ క్యాన్సిల్ అయినట్టే తెలుస్తుంది. అయితే నిజంగా శ్రీనివాస్ కి మరొక ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొద్దున్న నుంచి కూడా ఎలా అయినా సరే బెయిల్ వస్తుంది, ఇప్పటి వరకు తన వైపు వాదించే న్యాయవాది లేకపోవడం వల్ల బెయిల్ రాలేదు అని చాలా మంది అనుకున్నారు. మరి ఇప్పటికి న్యాయవాదిని పెట్టుకున్నా కూడా బెయిల్ ఇవ్వని పరిస్థితి కనిపించి, ఎందుకంటే జడ్జి ముందు గతంలోని ఈయన సనాతన ధర్మం అని చెప్పొచ్చు కావచ్చు, లేకపోతే ఆ అమ్మాయిలకి సంబంధించి పూజలు చేయడం కావచ్చు, యోని పూజలని ఇలాంటి పూజలు చేసి డబ్బులు సేకరించిన విధానం కావచ్చు, అలాగే ఇక్కడ అమ్మాయిలకి ముఖ్యంగా పెళ్లి చేసుకుని అటు వర్షిణి కావచ్చు, వర్షిణి కన్నా ముందు రాధ, ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు ఇంకా బయటికి రాలేదు, వాళ్ళని నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పి రాధ పలుమారు సార్లు మీడియా సమావేశంగా కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాధని మోసం చేసినందుకు, అలాగే ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేసినందుకు, ముఖ్యంగా మహిళలకి సనాతన ధర్మం అన్న పేరు చెప్పి మోసం చేయడం, అలాగే సనాతన ధర్మం యొక్క పరువు తీయడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి జడ్జి ముందు ఇలాంటి ప్రశ్నలు ఎదురైనట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరొక 14 రోజులు పొడిగించినట్టు కూడా తెలుస్తోంది. ఈ బెయిల్ ఏదైతే అప్లై చేసుకున్నారో అడ్వకేట్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడం జరిగింది, సాయంత్రం లోపు నేను బెయిల్ మాత్రం తీసుకొస్తాను, అఘోరికి ఖచ్చితంగా బయటకు అయితే వస్తాడు అని చెప్పి ఏదైతే చెప్పారో మరోసారి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా బెయిల్ మంజూరు చేయలేదు, మళ్ళీ కూడా బెయిల్ పెట్టారు. ముఖ్యంగా 64/1 87 318/4 అలాగే 351/2 కింద కొన్ని కేసులు అయితే నమోదైన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అమ్మాయిని ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశాడు, అలాగే ఒక కొండపై ఉన్న మారుమూల ప్రాంతంలో తనపై అత్యాచారానికి కూడా పాల్పడిన ప్రయత్నం చేశాడంటూ కూడా అఘోరిపై తీవ్రమైన ఆరోపణ చేసింది బాధితురాలు. సో అంటే ఈ కేసుకు ముఖ్యంగా ఈ సెక్షన్ల మీద అఘోరి తరపు వాదనలు ఎలా వినిపించారు, ముఖ్యంగా అంటే ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసుగా పరిగణిస్తున్నారా దీన్ని, అంటే ఎందుకు బెయిల్ దక్కలేదు ఇక్కడ, ఎందుకు మళ్ళీ రిమాండ్కు పంపిన పరిస్థితి ప్రస్తుతం, అంటే అఘోరి తరపు ఎలాంటి వాదనలు అక్కడ వినిపించడం జరిగింది కోర్టులో? రైట్ రామ్దాస్, ఏదైతే మీరు సెక్షన్లు ఏవైతే మెన్షన్ చేస్తారో ఈ సెక్షన్ల కింద కేసెస్ అన్న కూడా నమోదవడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే తిను బయటకి నేను లేడీని అని చెప్పుకున్నప్పటికీ ఈ కోణంలోనే అతనికి మొత్తం కూడా టెస్టులు చేయడం కూడా జరిగింది. నిజానికి అతను లేడీయా లేకపోతే జంట, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు పెట్టిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో రాధ పలుమారు సార్లు తనని లైంగికంగా బలవంత పెట్టాడు, లేకపోతే లైంగికంగా వాడుకోవడానికి ప్రయత్నించాడు అని చెప్పిన తర్వాత ఇతను నేను ఆడదాన్ని, ఎందుకంటే తను పలు ఇంటర్వ్యూలోని ఏదైతే సమాధానాలు చెప్పుకొచ్చి వచ్చిందో దానివల్ల
దట్టు ఈమె బ్రెస్ట్ ప్లాంటేషన్ చేయించుకోవడం కావచ్చు, తిను మహిళనే అని చెప్తున్న పరిస్థితి కనిపించింది కాబట్టి సో డెఫినెట్ గా తనకి ఈ టెస్ట్లన్నీ కూడా చేసి అసలు నిజంగానే తిను లైంగికంగా పాల్పడడానికి అది ఎంతవరకు రైట్ అవుతుంది, అది ఎంతవరకు రుజువు అవుతుంది, నిజంగా అలా పాల్పడొచ్చా? ఎందుకంటే ఈ వ్యక్తి అసలు ఏ విధంగా చూసినా సరే మనకు మగవాళ్ళ కనిపించట్లేదు కదా, మరి రాధ పెట్టిన కేసెస్ గురించి సంగతి ఏంటి అని చెప్పి ఇలాంటి ఎదురుదెబ్బ కోర్టులో తగులుతుంది అన్న దాన్ని బట్టే గతంలోనే ఆయనకి టెస్టులు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇతనికి మగవాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయి, గతంలోని ఈయన చేసిన కొన్ని తప్పిదాల వల్ల ఇతని ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అది కాల్చడం వల్ల ఆయన ఈ విధంగా తయారయ్యాడు. కానీ అతనిలో మగతనం కావచ్చు, లేకపోతే మగ లక్షణాలు కావచ్చు అలానే ఉన్నాయి. అందుకనే ఆడపిల్లల్ని ఆకట్టుకునే విధంగా, ఆడపిల్లలతోనే అసభ్యకరంగా ప్రవర్తించే విధంగా శ్రీనివాస్ ప్రవర్తించాడు. అందులో రైటే ఉంది అని చెప్పి కూడా